మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ తర్వాత ఈ వైద్య కళాశాలలను వాళ్ళు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ రోజు మొదట గత ఒక నెల రోజుల నుంచి కూడా ఒక 1 కోటి సంతకాలను తీసుకొని ఆ 1 కోటి సంతకాలను కూడా మన రాష్ట్ర గవర్నర్ కి ఇవ్వాలనే ఉద్దేశంతోనే వ్యతిరేకిస్తూ ప్రైవేటీకరణ చేయడం వ్యతిరేకిస్తూ ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చినాం. మన కనిగిరి నియోజకవర్గంలో అయితే 60,000 దాకా మనం ఈ 1 కోటి సంతకాల ఆధ్వర్యం భాగంలో కనిగిరి నియోజకవర్గం నుంచి 60,000 మామూలు సంతకాలు సేకరించడం కూడా జరిగింది. ఈ 60,000 సంతకాలని ఇప్పుడు మేము ఒంగోలుకి పార్టీ ఆఫీస్ చేర్పించి రేపు 15వ తేదీన ఒంగోలు నుండి బయలుదేరి ఒంగోలు నుంచి జగన్ గారి మన తాడేపల్లి మొత్తం తీసుకొని పోయి ఒంగోలు జిల్లా మొత్తం కూడా ఇంక్లూడింగ్ కనిగిరి తీసుకొని తాడేపల్లికి 15వ తేదీ పోవడం జరుగుతుంది. 15వ తేదీ తర్వాత అక్కడ చేరిన తర్వాత 17వ తేదీ రాష్ట్ర గవర్నర్ ని ఈ సంతకాలు సేకరించి సంతకాలు తీసుకుపోయి రాష్ట్ర గవర్నర్ కి సమర్పించడం జరుగుతుంది. మీకు తెలుసు ఇది ఎంత దారుణమో. బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈ మామూలుగా ప్రైవేటీకరణ చేయడం అనే దానిలో ఎక్కువ నష్టపోయేది, ఎక్కువ అంటే కాదు టోటల్ గా నష్టపోయేది బడుగు బలహీన పేద ప్రజలు మాత్రమే. ఎందుకంటే గత 17 కాలేజీలు మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయన 17 గవర్నమెంట్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గత 14 సంవత్సరాల నుంచి నేను 14 సంవత్సరాల సీఎం 14 సంవత్సరాల సీఎం అని అంటా ఉంటాడు. ఈ 14 సంవత్సరాల్లో కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక్క ప్రైవేటీ మామూలు ఒక గవర్నమెంట్ కాలేజ్ శాంక్షన్ చేశాడా అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా 17 కాలేజ్ చేసి 17 కాలేజీల్లో కూడా ఆల్మోస్ట్ సగం కంప్లీట్ అయినాయి. ఇంకా కొన్ని 40%, కొన్ని 50%, కొన్ని 60% లో ఉన్నాయి. అన్ని కంప్లీట్ అయ్యే టయానికి మనం దురదృష్టవశాత్తు అధికారం కోల్పోవడం జరిగింది. అధికారం కోల్పోయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమిలో ఉన్న నాయకులు, ముఖ్యంగా పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మిగిలిన నాయకులందరూ కూడా ఈ రోజు వచ్చేసి ఇది ప్రైవేటీకరణ చేయాలి. ప్రైవేటీకరణ చేయాలంటే ఆల్రెడీ ఈ కాలేజీలకి అంతటికి గవర్నమెంట్ ల్యాండ్ ఆక్వైర్ చేశారు. గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా అన్ని చేసేసి చాలా హాస్పిటల్ పెట్టారు. దీనివల్ల 100 బెడ్ 200 బెడ్ హాస్పిటల్స్ కూడా ఈ కాలేజీకి అనుసంధానంగా వస్తాయి. అప్పుడు ఎవరంటే బాగుపడేది బడుగు బలహీన వర్గాల వారే బాగుపడతారు. బడుగు బలహీన వర్గాలు బాగుపడకూడదు, పేద ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఈ నాణ్యమైన ఆరోగ్యమైనటువంటి ఈ నాణ్యమైన హాస్పిటలైజ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో దీన్ని ప్రైవేటీకరణ చేసి ఈ ప్రైవేట్ ని ఆయనకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులకి దారాదత్తం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఆయన ప్రైవేటీకరణ చేయడం జరిగింది. దాన్ని వైఎస్ఆర్ పార్టీ నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం పూర్తి ఆయన ఆదేశాల మేరకు తర్వాత ఇక్కడ నియోజకవర్గంలో కూడా అందరి ఆదేశాల మేరకు కూడా మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ నుండి దాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం 1 కోటి సంతకాల కార్యక్రమం చేయడం జరిగింది. నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, జగనన్న సైనికులు అందరి సమక్షంలో ఏదైతే జగనన్న 45 రోజుల క్రితం ఆదేశానుసారం 45 రోజుల నుంచి కనిగిరి నియోజకవర్గంలో 135 పంచాయతీలు 20 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్లు, స్టేట్ నాయకులు, అన్ని వివిధ విభాగాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా 45 రోజుల నుంచి అహర్నిశలు కష్టపడి వైఎస్ఆర్ పార్టీ తలబెట్టినటువంటి ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని మన కనిగిరి నియోజకవర్గం నుంచి 60,230 కోటి సంతకాల సేకరించడం జరిగింది. ఈ ఈ ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ కనిగిరి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కష్టపడిన ప్రతి ఒక్కరికి నా శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే 2019లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా కాలం పోయినప్పటికీ 3 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు గాని, సంక్షేమ పథకాలు గాని గడప వద్దకు చేర్చినటువంటి నాయకుడు ఈ దేశంలో ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తెలియజేస్తా ఉన్నాం. అయితే
ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలని ఒకేసారి శంకుస్థాపన చేసి ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉంటే ఈ మెడికల్ కాలేజీలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఉంటాయి కాబట్టి పేదవారికి కానీ అలాగే బడుగు బలహీన వర్గాలు అగ్రవర్ణాల్లో కూడా బాగా చదువుకున్నటువంటి మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ వేల మందికి మెడికల్ కాలేజీ సీట్లు ఫ్రీగా వచ్చేటువంటి విధానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి 17 మెడికల్ కాలేజీని కడితే వాటిల్లో 7 కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి. 2 కాలేజీల్లో అడ్మిషన్లు స్టార్ట్ కాలేదు. 10 కాలేజీలు మాత్రం 70% పైచీలకు పూర్తయినాయి. అయితే జగనన్న 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు కంప్లీట్ చేస్తే ఇంకా ఖర్చు కావాల్సింది 4,000 చిల్లర కోట్లే. 4,000 చిల్లర కోట్లను కూడా పెట్టలేని ఈ కూటమి ప్రభుత్వం యోగాంధ్రకి సూపర్ సిక్స్ హిట్ అనేటువంటి కార్యక్రమాలకి ఖర్చు చేయడం ఎంత దుర్మార్గమైన అంశం అనేది మీరు అందరూ గమనించాల్సిన సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే 2,60,000 కోట్లు 16 నెలల్లో అప్పులు చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం 5,000 కోట్లు పెడితే ఎంత ఈ బాగా చదువుకున్నటువంటి విద్యార్థులకు కానీ ఆరోగ్యం బాగలేనటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు కానీ సూపర్ స్పెషాలిటీ వైద్యం అందేటువంటి విధానాన్ని రద్దు చేస్తూ పిపిపి అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే విధానాన్ని తీసుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ ఎవరైతే టీడీపీ కూటమి ప్రభుత్వం అనుకూల వాళ్ళ బినామీలు ఉంటారో వాళ్లకు దారాదత్తం చేయడానికి ఈ 10 మెడికల్ కాలేజీల్ని కంప్లీట్ కాలేదని వాళ్ళు ఒక అబద్ధపు సాకులు చూపెడుతూ వీటిని వేల కోట్లకు వాళ్ళ గుత్తేదారులకు అందించాలన్నటువంటి అప్పజెప్పాలన్నటువంటి కార్యక్రమాన్ని చుట్టారు.